గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. భారతదేశంలోని అతిపెద్దదైన అత్యాధునిక వాస్కులర్ సర్జరీ సెంటర్ ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ను హైదరాబాద్లో స్థాపించి డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ గారు ప్రజలకు ఎంతో విలువైన సేవలను అందిస్తున్నారు. తన నైపుణ్యంతో ఎన్నో క్రిటికల్ కేసులను వాస్కులర్ సర్జరీ ద్వారా పరిష్కరించి ఎంతో మంది పేషెంట్స్ ప్రాణాలను డాక్టర్ గారు కాపాడారు. వాస్కులర్ సర్జరీ విభాగంలో ఇప్పటివరకు సుమారు 15,000 వాస్కులర్ ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసిన అరుదైన ఘనత కూడా డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ గారికి చెందుతుంది. వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, నిర్లక్ష్యం చేస్తే ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కోవచ్చు, ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని డౌట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. హలో సార్. సార్, వాట్ ఈజ్ వెరికోస్ వెయిన్స్? వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళు నుంచి హార్ట్కి బ్లడ్ తీసుకెళ్లే బ్లడ్ వెసల్స్ డ్యామేజ్ అయిపోయి ఉబ్బిపోయి బ్లడ్ హార్ట్కి సరిగ్గా వెళ్ళకుండా రిఫ్లెక్స్ అవుతున్నప్పుడు ఉబ్బిపోయిన రక్తనాళాలని వారికోస్ వెయిన్స్ అంటారు. వారికోస్ వెయిన్స్ మోస్ట్ కామన్గా ఓన్లీ కాళ్ళలోనే వస్తుంది. వెరీ రేర్గా అబ్డోమెన్ మీద కూడా రావచ్చు, కానీ చేతుల్లో మిగతా పార్ట్స్ ఆఫ్ ద బాడీలో వారికోస్ వెయిన్స్ రావండి. వారికోస్ వెయిన్స్ అనేది పిక్కల రీజన్లో, తొడ రీజన్లో మోస్ట్ కామన్గా కనబడుతుంది. ఈ కాళ్ళు నల్లపడ్డము, లేకుంటే కొద్ది దూరం నడిచిన వెంటనే కాళ్ళు నొప్పులు రావడము, ఇవన్నీ వారికోస్ వెయిన్స్ లక్షణాలు. ఓకే, అంటే వెరికోస్ వెయిన్స్ వస్తే చాలా పెయిన్గా ఉంటుంది అంటారు కదా, నిజమే? వారికోస్ వెయిన్స్ యాజ్ సచ్ అసలు హార్మ్ఫుల్ కాదు, అది లైఫ్ థ్రెటనింగ్ కాదు, ప్లస్ లిమ్ థ్రెటనింగ్ కూడా కాదు. అంటే దీనివల్ల మన కాళ్ళు పోవు, మన ప్రాణం కూడా పోదు. కానీ ఇట్ ఈస్ అ మార్బిడ్ డిసీజ్. మార్బిడ్ అంటే మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు వారికోస్ వెయిన్స్ వల్ల మనము ఎక్కువ దూరం నడవలేకపోతాము, కాళ్ళు ఉబ్బిపోతూ ఉంటాయి, కొద్ది దూరం నడుస్తున్నాయి పిక్కలు పట్టేయడం, ఇవన్నీ అవుతుంటాయి అన్నమాట. సో యాజ్ సచ్ వారికోస్ వెయిన్స్ అర్లీ స్టేజెస్లో అంత ఇబ్బంది కలగకపోయినా కూడా అట్ లేటర్ స్టేజ్ మాత్రము కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. పెయిన్ అట్ అడ్వాన్స్ స్టేజ్ అయితే బాగా పెయిన్ ఉంటుంది. ఒక్కొక్కసారి కాళ్ళు మొత్తం పుండ్లు కూడా పడిపోయి సివియర్ పెయిన్ వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తుంటాయి ఈ వారికోస్ వెయిన్స్. అంటే స్టార్టింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రాణాలు పోయే పరిస్థితి లేకున్నా కూడా తర్వాత చాలామంది వెరికోస్ వెయిన్స్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వారికోస్ వెయిన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ అ లైఫ్ థ్రెటనింగ్ ప్రాబ్లం. సో నెగ్లెక్ట్ చేయడం వల్ల వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్ దెబ్బతింటుంది, కానీ ప్రాణం పోవడము, కాళ్ళు పోవడం అనేది మాత్రం ఉండదు. సో నెగ్లెక్ట్ చేయడం వల్ల అసలు వాళ్ళు ఎక్కడో నడవలేకపోతారు, వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయలేకపోతారు. ఒకవేళ కాళ్ళ పుండ్లు పడ్డా కూడా దే కెన్ నాట్ సోషలైజ్ ప్రాపర్లీ. వేరే చోటికి వెళ్ళినా కూడా మనకు ఆ పుండు స్మెల్ అవన్నీ దానివల్ల వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్, వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం చాలా ఎఫెక్ట్ అవుతుంటుంది. అంటే నార్మల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే అది నార్మల్ హెల్త్ ఇష్యూ లేదా వెరికోస్ వెయిన్స్ అనేది మనకు ఎలా తెలుస్తుంది? ఎగ్జాక్ట్గా దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? వారికోస్ వెయిన్స్ చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. మన కాళ్ళల్లో రక్తనాళాలు ఉబ్బిపోయి ఉండడము, ఇది వెరీ కామన్లీ ఇట్ కెన్ బి అబ్జర్వ్. స్నానం చేసేటప్పుడు కనిపిస్తుంటుంది, లేకుంటే సంబడి ఆల్సో కెన్ ఐడెంటిఫై అండ్ టెల్ అస్ వారికోస్ వెయిన్స్ మీకు ఉన్నాయని. కానీ అడ్వాన్స్ స్టేజెస్లో దీని సిమ్టమ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ అన్ఏబుల్ టు వాక్ ఫర్ లాంగ్ డిస్టెన్స్, యాంకిల్ చుట్టూ నల్లగా అయిపోవడము, ఫుట్ మీద పెద్ద పెద్ద రక్తనాళాలు కనపడడం, ఇవన్నీ అడ్వాన్స్ స్టేజెస్లో మనకు తెలుస్తుంటాయి. అంటే దీంట్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏది ఎక్కువగా డేంజరస్ అని చెప్పచ్చు? యూజువల్లీ వారికోస్ వెయిన్స్ అనేది ఒక ప్రోగ్రెసివ్ డిసీజ్. అర్లీ స్టేజెస్లో చిన్న వీన్స్, స్పైడర్ వీన్స్ అంటారు, తొడలలో లేకుంటే పిక్కల భాగాలలో స్పైడర్ వెయిన్స్ కనపడతాయి. యూజువల్లీ దే పెయిన్లెస్. యూజువల్లీ యంగ్ ఫీమేల్స్ అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల, వాళ్ళ డ్రెస్సెస్ వల్ల ఆ చిన్న స్పైడర్ వెయిన్స్ ప్రాబ్లం అనిపించి దాని ట్రీట్మెంట్ కొరకు వెళ్తారు. నార్మల్గా అయితే దాన్ని మిగతా వాళ్ళలో అయితే బాగా ఉబ్బిపోయి ఉన్నప్పుడు ఐడెంటిఫై అవుతాయి వారికోస్ వెయిన్స్. అంటే విమెన్లోను మెన్లో ఎవరిలో ఎక్కువగా చూస్తుంటే వారికోస్ వెయిన్స్? వారికోస్ వెయిన్స్ మోస్ట్ కామన్లీ ఫీమేల్స్లో ఉంటుంది. ఎస్పెషల్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్ అది బాగా పెరుగుతుంది. వారికోస్ వెయిన్స్ ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ వల్ల ఈ వీన్స్ ఇంకా ఉబ్బిపోతాయి. సో ఉమెన్లో ఎస్పెషల్లీ ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ లేకుంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బాగా ప్రాబ్లెంట్ అయిపోయి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వీళ్ళలో జస్ట్ నార్మల్గా స్టాకింగ్స్ వేసుకోవడము, ఇవన్నీ
ఇవన్నీ చేస్తే దే కెన్ బి అవాయిడెడ్. ఓకే, అంటే ఎవరిలో ఎలాంటి వేరే హెల్త్ ఇష్యూస్ ఉంటే వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉందంటారు? వారికోస్ వెయిన్స్ యాజ్ సచ్ వేరే డిసీజెస్తో అంత రిలేటెడ్ ఉండదు. కొంతమందికి గర్భసంచి గడ్డ ఉన్నప్పుడు ఆ గడ్డ బాగా పెరిగిపోయి పొట్టలో పెద్ద రక్తనాళాన్ని కంప్రెస్ చేసినప్పుడు అప్పుడు కాళ్ళల్లో పొట్టలో ఉండే సూపర్ఫిషియల్ రక్తనాళాలు బాగా ఉబ్బిపోయి అప్పుడు కూడా వారికోస్ వెయిన్స్ కనిపించవచ్చు. దీన్ని ఇంకొక పెల్విక్ కంజెషన్ సిండ్రోమ్ అని కొన్ని కండిషన్స్లో ఇవన్నిట్లో కూడా ఒక్కొక్కసారి వారికోస్ వెయిన్స్ కనపడవచ్చు. కొంతమందిలో వెరీ రేర్ ట్యూమర్స్, క్యాన్సర్, పొట్టలో ఏదైనా క్యాన్సర్ ఉంటే అదే రక్తనాళాలని కంప్రెస్ చేసి అప్పుడు ఈ సూపర్ఫిషియల్ రక్తనాళాలు ఉబ్బిపోయి అలా వారికోస్ వెయిన్స్లా కనపడుతుంటాయి అన్నమాట. కొంతమందికి హ్యాండ్స్లో ఉండే రక్తనాళాలు అవన్నీ ఉబ్బిపోతాయి. దాన్ని సుపీరియర్ వీనా కేవల్ సిండ్రోమ్ అంటారు. నాట్ ఎగ్జాక్ట్లీ రిలేటెడ్ టు వారికోస్ వెయిన్స్, కానీ అది కూడా ఒక టైప్ ఆఫ్ వీనస్ డిసార్డర్. అంటే వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సర్జరీ ఒకటే ఉంటుందా, లేదంటే ఆల్టర్నేట్ ఏదైనా ఉంటుందా? వారికోస్ వెయిన్స్ యూజువల్గా దాన్ని ప్రివెంట్ చేయడమే బెటర్. ఒకవేళ వచ్చాక కూడా సర్జరీ ఈజ్ నాట్ ద వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్. చాలా మెథడ్స్ ఉంటాయి. దేర్ ఫ్యూ మెడికేషన్స్ విచ్ వర్క్ వెల్. డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్ చాలా మంచిగా పనిచేస్తుంది. అర్లీ స్టేజెస్లో జస్ట్ కంప్రెషన్ గార్మెంట్స్ అంటే స్టాకింగ్స్, క్లాస్ 2 స్టాకింగ్స్ అని వేసుకుంటే అర్లీ స్టేజెస్లో యూ కెన్ ప్రివెంట్ ఇట్స్ ఫర్దర్ ప్రోగ్రెస్. లేటర్ స్టేజెస్లో మనం ఈ లేజర్స్ అని, రేడియో ఫ్రీక్వెన్సీ అబిలేషన్స్ అని, ఈ ఓపెన్ సర్జరీస్ అని ఇవన్నీ లేటర్ స్టేజెస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్లో ఉంటుంది. కానీ అర్లీ స్టేజెస్లో మాత్రం మనము జస్ట్ బై లూజింగ్ వెయిట్, కంప్రెషన్ గార్మెంట్స్ వేసుకోవడం వల్ల వీ క్యాన్ ప్రివెంట్ ఇట్ ఫ్రమ్ ఫర్దర్ ప్రోగ్రెసింగ్. ఈ ఆయుర్వేదం కానీ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా వెరికోస్ వెయిన్స్ని తగ్గించవచ్చు అంటారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఏమైనా తగ్గుతుందా దానివల్ల? ఐఎమ్ వాస్కులర్ సర్జన్ అండ్ ఐ ప్రాక్టీస్ మోస్ట్లీ వెస్టర్న్ మెడిసిన్. ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ద ఆయుర్వేదిక్ అండ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్, కానీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ప్రాబబుల్లీ ఎఫెక్టివ్ ఉంటాయేమో. ఎందుకంటే కొన్ని ఈ వెస్టర్న్ డ్రగ్స్లో ఉండే టాబ్లెట్స్లో ఉండే కాంపోజిషన్ కూడా దే ఆర్ ఫ్లావినాయిడ్స్ అంటారు. ఫ్లావినాయిడ్స్ ఇవన్నీ దే ఆర్ ఆల్ ప్లాంట్ బేస్డ్. సో ప్రాబబుల్లీ ఆయుర్వేదిక్ ఆయిల్స్ విచ్ ఆయుర్వేద ఇస్ ప్రిస్క్రైబింగ్ ప్రాబబుల్లీ వర్క్ చేస్తుందేమో. కానీ పర్సనల్గా అయితే నాకేమి ఆ ట్రీట్మెంట్ మీద నాకేమి ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ ఇట్ షుడ్ వర్క్. ఆయుర్వేద నాకు తెలిసినంత వరకు అయితే ఆ ఆయిల్స్ అదంతా ఎర్లీ వారికోస్ వెయిన్స్లో సైంటిఫికల్లీ ఇట్ షుడ్ వర్క్. బట్ పర్సనల్గా అయితే నాకు ఆ ట్రీట్మెంట్ మీద నాకేమి ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే, అంటే తర్వాత నార్మల్గా లైఫ్ లీడ్ చేయొచ్చా? ఏదైనా వాళ్ళ లైఫే మారిపోతుందా సర్జరీ తర్వాత? వారికోస్ వెయిన్స్ అనేది అర్లీ స్టేజెస్లో కరెక్ట్గా మనం దాన్ని ప్రివెంట్ చేసి అర్లీ స్టేజెస్లో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మన రొటీన్ లైఫ్ అదంతా ఏ దానికి హిండరెన్స్ ఉండదు. అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్లో లైక్ అల్సర్స్ ఫామ్ అయ్యి కాళ్ళంతా నల్లగా అయిపోయి ఈ స్టేజెస్లో మాత్రం ట్రీట్ చేసినా కూడా దే విల్ బి రెసిడ్యువల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డిసీజ్. అంటే మొత్తము వాళ్ళు నార్మలైజ్ కారు. సో అర్లీ స్టేజెస్ ఆఫ్ ద ట్రీట్మెంట్లోనే అర్లీ స్టేజెస్ ఆఫ్ ద డిసీజ్లో ట్రీట్మెంట్ తీసుకోవడమే బెటర్. సో దట్ వాళ్ళకు దాన్ని దాని సైడ్ ఎఫెక్ట్ కాంప్లికేషన్స్ ఫ్యూచర్లో వాళ్ళు ఏం ఫేస్ చేయకుండా ఉంటారు. అంటే ఈ హార్ట్ స్ట్రోక్ పేషెంట్స్కి వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకోవాలి? వారికోస్ వెయిన్స్ అండ్ హార్ట్ స్ట్రోక్ హ్యాస్ నో రిలేషన్ అట్ ఆల్. బట్ ఈ మధ్య కాలంలో వారికోస్ వెయిన్స్కి చాలా కామన్గా లేజర్స్ ఇవన్నీ చేసేసి అన్ని ఇండికేషన్ ఉన్నా లేకపోయినా ఒక్కొక్కసారి లేజర్ చేసేస్తున్నారు. దానివల్ల ఇబ్బంది ఏమవుతుందంటే ఇన్ ఫ్యూచర్ మనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ కాళ్ళల్లో ఉండే వీనే మనకు హార్ట్ బైపాస్ వాడతారు. సిఐబిజి, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ అంటారు. ఇప్పుడు పేషెంట్కి వారికోస్ వెయిన్స్ లేకపోయినా సమ్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ దాన్ని లేజర్ తీసేస్తే రేపు పొద్దున్న మనకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ వెయిన్ మనకు ఉండదు, దాన్ని బైపాస్ చేయడానికి అవన్నీ ఆ వెయిన్ ఉండదు. సో మీరు వారికోస్ వెయిన్స్ కరెక్ట్గా ప్రాపర్గా క్వాలిఫైడ్ డాక్టర్ హూ కెన్ ట్రీట్ దీస్ వాస్కులర్ డిసార్డర్స్ దగ్గరే మీరు చూపించుకోవాలి. వాళ్ళ దగ్గరే మీరు ట్రీట్ చేయించుకోవాలి. ప్రిఫరబుల్లీ ఆ వాస్కులర్ సర్జన్
హూ కెన్ డూ బోత్ ఎండోవాస్కులర్ లేజర్ ప్రొసీజర్స్ అండ్ ఓపెన్ సర్జరీస్. ఇలా కరెక్ట్ ప్రాపర్ పీపుల్ దగ్గర ట్రీట్ చేసుకుంటే మీకు అన్నెసెసరీగా సర్జరీస్, అన్నెసరీ లేజర్ ప్రొసీజర్స్, అన్నెసరీ వారికోస్ వీన్స్ ప్రొసీజర్స్ జరగకుండా ఉంటాయి. ఓకే, మన కాలర్ రెడీగా ఉన్నారు రోహిణి గారు వైజాగ్ నుంచి. హలో 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 రోహిణి గారు. ఎస్, డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ డౌట్ అడగండి. మా మదర్కి సేమ్ మీరు టీవీలో చూపిస్తున్నాను కదండి, సేమ్ అలాగే అప్పుడప్పుడు కాళ్ళు నరాలు ఆయుధం ఆ నల్లగా మచ్చలు రావడం అలా జరుగుతుంది. నల్లగా మచ్చలు రావడము ప్యూర్లీ వాస్కులర్ సిమ్టమ్ కాకపోవచ్చమ్మా, కాకపోవచ్చు. మీరు ఒక వాస్కులర్ సర్జన్ అన్నా లేకుంటే ఒక డెర్మటాలజిస్ట్ అన్నా ఫస్ట్ కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి. ఒకవేళ వాళ్ళకు అది వారికోస్ వీన్స్ అని డౌట్ ఉంటే వాళ్ళు ఒక కలర్ డాప్లర్ అని ఒక టెస్ట్ చేసి దానివల్ల నిర్ధారిస్తారు అది వారికోస్ వీన్సా కాదా అని. వారికోస్ వీన్స్ ఉంటేనే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదు అంటే అకార్డింగ్ టు వాట్ ద డిసీజెస్ మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నల్ల మచ్చలు రావడము స్కిన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కావచ్చు, కానీ వారికోస్ వీన్స్ వల్ల కూడా కావచ్చు. సో మీరు ఐదర్ ఒక డర్మటాలజిస్ట్ ఆర్ వాస్కులర్ సర్జన్ ఎవరైనా కన్సల్ట్ అయ్యి ఆ డాప్లర్ టెస్ట్ చేయించుకొని దాని తర్వాత ఒకవేళ అది రియల్లీ వారికోస్ వీన్స్ అవుతే దాని ప్రకారం మీరు వాస్కులర్ సర్జన్ని కన్సల్ట్ అయ్యి దాని ట్రీట్మెంట్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ వారికోస్ వీన్స్ మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలంటే ఎలాంటి టెస్ట్లు చేయాలంట? కలర్ డాప్లర్ అనేది ఇట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ఆఫ్ వారికోస్ వీన్స్. ఇట్ చాలా నాన్ ఇన్వేజివ్ టెస్ట్. ఈ పొట్టలో అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినట్టే అలా కాళ్ళకు కలర్ డాప్లర్ టెస్ట్ చేస్తారు. ఓకే, సో అంటే స్టార్టింగ్లో దీని మెడిసిన్స్తో తగ్గించవచ్చు అంటారు? At a very early stage it can be treated with just lifestyle modification, Okay. proper diet, weight loss and compression garment. మిడిల్ స్టేజెస్లో మెడికేషన్తో కంట్రోల్ అవుతుంది. ఓన్లీ అడ్వాన్స్ స్టేజెస్లో మనకు దానికి ఇంటర్వెన్షన్ అవసరం పడుతుంది. సో మీ హాస్పిటల్లో వారికోస్ వీన్స్కి మీరు ఎలా ట్రీట్ చేస్తారు? మా హాస్పిటల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ సెంటర్స్ ఇన్ ట్రీటింగ్ ఆఫ్ వారికోస్ వీన్స్. మేము సంవత్సరానికి సుమారుగా ఒక 2000 పేషెంట్స్ వారికోస్ వీన్స్ ట్రీట్ చేస్తాము. అంటే యూజువల్గా we prefer doing it by laser ablation, ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ అంటారు, EVLT అంటారు. కానీ మేము రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా గ్లూ క్లోజర్స్ కూడా వచ్చాయి. ఈ స్పైడర్ వేన్స్ ఉండేవాళ్ళు కొద్దిగా కాస్మెటిక్గా కొంచెము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకు క్యూటేనియస్ లేజర్స్ అనే ప్రొసీజర్ తోటి ఆ చిన్న స్పైడర్ వేన్స్ కూడా తీసేస్తున్నాము. క్యూటేనియస్ లేజర్స్ కాకుండా స్క్లీరోథెరపీ, మైక్రోప్లెబెక్టమీస్ ఈ ప్రొసీజర్స్తో కూడా ఆ చిన్న చిన్న రెటికులర్ వేన్స్ ట్రీట్ చేస్తాము. ఇంకా అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ వారికోస్ వీన్స్ ఉండి చాలా వారికోస్ వీన్స్ మోర్ దెన్ 7-8 mm ఇన్ డయామీటర్ అలాంటి దాంట్లో యూజువల్గా లేజర్ అలాంగ్ విత్ సర్జరీ బెటర్ ఆప్షన్గా ఉంటుంది. పేషెంట్స్ కొంతమంది కాస్మెటిక్గా చాలా కాస్మెటిక్ ప్రొసీజర్స్ లాగా కావాలనుకున్న వాళ్ళకి ఎండోవీనస్ లేజర్ అబిలేషన్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబిలేషన్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా దీనికంటే ఇంకా లేటెస్ట్ ప్రొసీజర్ వచ్చింది గ్లూ క్లోజర్ ఆఫ్ వారికోస్ వీన్స్ అని. ఇది చాలా మినిమల్లీ ఇన్వేజివ్, జస్ట్ ఒక సింగిల్ ప్రిక్తో అయిపోతుంది. అండ్ పేషెంట్ కూడా ఇమీడియట్గా రికవర్ అవుతాడు. ఇంకా ఇమీడియట్గా హీ కెన్ స్టార్ట్ హిస్ రొటీన్ యాక్టివిటీ ఆల్సో. ఓకే, మనకి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, రామ్మూర్తి గారు హైదరాబాద్ నుంచి. హలో హలో రామ్మూర్తి గారు. చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. హలో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. డాక్టర్ గారు చెప్పండి సార్. ఇది రికస్ వెయిన్స్ వెయిన్స్ నుంచి పాపులేటెడ్ వస్తాయి కదా, మీరు క్లారిటీగా అడగండి, మీది అర్థం కావట్లేదు. హలో హలో డాక్టర్ గారు. డాక్టర్ గారు వింటున్నారు, మీరు చెప్పండి. ఇది ఫిమోరల్ వెయిన్ పాపులేటల్ వెయిన్ నుంచి వస్తాయి కదా, ఫిమోరల్ వెయిన్ పాపులేటల్ వెయిన్. ఫిమోరల్ వెయిన్ అండ్ పాపులేటల్ వెయిన్ చెప్పండి సార్. దీన్ని బ్లాక్ చేయొచ్చా మనము? ఫిమోరల్ వెయిన్ అనే పాపులేటల్ వెయిన్ అనే బ్లడ్ వెసల్స్ మన
కాలుకి మెయిన్ బ్లడ్ వెసెల్ అండి, దాన్ని బ్లాక్ చేస్తే మన కాళ్ళే పోతుంది. వారికోస్ వెయిన్స్ అనేది సూపర్ఫిషియల్ వెయిన్స్, దాని ట్రీట్మెంట్ వేరు. ఈ ఫీమోరల్ అండ్ పాపులేటల్ వెయిన్స్ దే ఆర్ టోటలీ డిఫరెంట్ వెయిన్స్. అది మన కాళ్ళలోకి చాలా మేజర్ బ్లడ్ వెసెల్, దాన్ని ఎవరు బ్లాక్ చేయరు. ఓకే, నార్మల్గా సర్జరీ తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది? యూజువల్గా ఎండోవీనస్ లేజర్ అబిలేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ అబిలేషన్, దే ఆర్ డే కేర్ ప్రొసీజర్స్. ఓకే, ఇమీడియట్గా అయిపోయాక 1 అవర్లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అండి. ఇది గ్లూ క్లోజర్ అయితే చేయించుకొని ఇమీడియట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా సివియర్ వారికోస్ వెయిన్స్ సర్జరీ చేయాల్సిన అవసరం పడిన వాళ్ళకు ప్రాబ్లీ ఒక 1 or 2 days హాస్పిటలైజేషన్ అవసరం పడుతుంది. అండ్ అట్ హోమ్ 7 days అలా కొద్దిగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. దాని తర్వాత దే కెన్ గో అహెడ్ విత్ దే రొటీన్ యాక్టివిటీస్. సో ఈ వెరికోస్ వెయిన్స్ అనేది జెనెటిక్ పరంగా వచ్చే ఛాన్స్ ఉంటుందా? జెనెటిక్స్ కూడా ప్లే చేస్తాయండి రోల్ ఇన్ డెవలపింగ్ వారికోస్ వెయిన్స్. మీరు చాలా మందిలో చూస్తారు, మా ఫాదర్కి ఉంటుంది, సన్కి ఉంటుంది, గ్రాండ్ చిల్డ్రన్కి ఉంటుంది. సో జెనెటిక్స్ ఆల్సో ప్లేస్ అ రోల్ ఇన్ వారికోస్ వెయిన్స్. సో ఈ హార్ట్ పేషెంట్, బీపీ పేషెంట్, డయాబెటిక్స్ పేషెంట్స్ ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకోవాలి? వారికోస్ వెయిన్స్ నాట్ రిలేటెడ్ టు హార్ట్ డిసీజ్ ఆర్ హైపర్ టెన్షన్ ఆర్ డయాబెటీస్. బట్ ఈ పేషెంట్స్లో ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్ వస్తే, సపోజ్ అడ్వాన్స్ స్టేజెస్లో ఆ అల్సర్స్, ఆ పుండ్లు పడ్డప్పుడు అంతా ఈ డయాబెటీస్ వల్ల డిలేడ్ హీలింగ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో వాళ్ళకి మీరు ఎలాంటి అంటే ధైర్యం చెప్తారు, దీన్ని కంప్లీట్గా నివారించడం ఎలా? వారికోస్ వెయిన్స్ అయితే లైఫ్ థ్రెటనింగ్ డిసార్డర్ కాదండి, దానివల్ల మన ప్రాణం పోదు, కాళ్ళు పోదు. సో దాని గురించి ప్యానిక్ కావడము అవన్నీ అవసరం ఉండదు. కానీ ఎర్లీ స్టేజెస్లో దాని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడము, ప్రాపర్ మెడికేషన్ తీసుకోవడము, అది రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవడము, ఇది మచ్ బెటర్ ఆప్షన్. ఓకే, అంటే ఈ కాలు అనేది ఎప్పుడు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది? అంటే యాంపుటేషన్ చేసే పరిస్థితి యూజువల్లీ చాలా రేర్ అండి. ఐ హ్యావ్ నాట్ సీన్ వారికోస్ వెయిన్స్ పేషెంట్ గెటింగ్ హిజ్ లెగ్ యాంపుటేటెడ్. కానీ ఒక్కొక్కసారి అడ్వాన్స్ స్టేజెస్లో అల్సర్ పుండు చాలా పెద్దగా అయిపోయి, ఇంకా చాలా ఫౌల్ స్మెల్లింగ్ అయ్యి పేషెంట్ వాలంటరీగానే ఇంకా నేను ఈ కాలు భరించలేకపోతున్నా, నీ కాలు తీసేయండి అని వస్తారు. వెరీ రేర్ అండి. ప్రాబబ్లీ నేను 2 పేషెంట్స్ నా కెరియర్లో చూశాను అలా. అట్ ఎవ్రీ స్టేజ్ వారికోస్ వెయిన్స్కి టోటల్ ట్రీట్మెంట్ అయితే ఉంది. కొంతమందికి ట్రీట్మెంట్ చేశాక కూడా రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ దాని కాళ్ళు తీసేసే స్టేజ్ మాత్రము నా కెరియర్లో అయితే నేను చూడలేదు. సో నార్మల్గా ట్రీట్మెంట్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా ఎక్సర్సైజ్ అన్ని నార్మల్గా చేయొచ్చు? ఎక్సర్సైజ్ ఇమీడియట్గా మొదలు పెట్టాలి. నార్మల్గా అన్ని రెగ్యులర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటేనే మళ్ళీ కొత్త బ్లడ్ వెసల్స్ ఫామ్ అయినప్పుడు అవి కూడా వారికోస్ వెయిన్స్ ఫామ్ కాకుండా ఉంటాయి. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, లీడింగ్ అండ్ యాక్టివ్ ప్రొడక్టివ్ లైఫ్ స్టైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, వాస్కులర్ ఎలా చేయాలి, వెరికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు దాని స్టార్టింగ్లోని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అని క్లియర్గా డాక్టర్ జీవి ప్రవీణ్ కుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదండి ఇవాళ డాక్టర్స్ టైం. కీప్ వాచింగ్ భారత్ టుడే.